సార్ నమస్తే అండి. నమస్తే. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మొదలైన ధర్నా పార్లమెంట్ వరకు సోకింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు కాస్త అదుపు తప్పాయనే అనుకోవచ్చు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటగా మీరేం చెప్తారు? ఈ అరెస్టుల పర్వం గురించి మాట్లాడాలి. ఏమంటారు? అంటే ఈ చలో పార్లమెంట్ అనే ప్రోగ్రాం వాళ్ళు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వలన 20 రోజులు ఎదురు చూసిన తర్వాత తీసుకున్న నిర్ణయం. మరి అంతే తప్ప సోనం వాంగ్‌చుక్ గారు ఇంత నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా ఎవ్వరు నోరు మెదపలేదు. మాకు నోరు సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు. స్పందించి ఉండొచ్చు అంతకుముందే. హ్మ్. అంటే విద్యాశాఖలోనే ఒక నలుగురు అధికారులతో ఒక సెల్ ఏర్పాటు చేసి, బాబు ఈ గొడవ ఏదో జరుగుతోంది, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ఆ శిబిరం దగ్గరికి వెళ్ళి అవును. అంటే వాళ్ళు వచ్చి మాట్లాడి మనం డిస్కస్ చేద్దాము అని చెప్పి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి, బాబు మీ అంటే విద్యా వ్యవస్థ పర్టికులర్గా పోటీ పరీక్షలకు సంబంధించి నీటికి సంబంధించి నిర్వహణకు సంబంధించి మీరు అనుకుంటున్న లోపాల మీద ఒక పేపర్ సబ్మిట్ చేయండి, దాని మీద దేశవ్యాప్తంగా ఒక చర్చ పెడదాం, ఆ వచ్చిన అవుట్కమ్ ఆధారంగా ఒక కమిటీ డెసిషన్ తీసుకుంటుంది అని గనక చెప్పుంటే హ్మ్. ఈ సమస్య ఇక్కడ దాకా లాగేది కాదు. చాలా పీస్ఫుల్గా వాళ్ళు రాసి ఇచ్చేసేవాళ్ళు. దాని మీద వీళ్ళు దేశవ్యాప్తంగా ప్రతి డివిజన్లోనూ చర్చ పెట్టమని లోకల్ విద్యాధికారులకు అప్పచెప్పేసి ఉంటే అది నడిచిపోయేది. ఓకే. ఒక నెల రోజుల్లో ఆ డిస్కషన్స్ తాలూకా అవుట్కమ్ ఏమిటో వచ్చేది. మొత్తం మీద మెజారిటీ ఏ ఏ అభిప్రాయాలతో ఉన్నారు అనేది అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత ఒక పాలసీ డిజైన్ చేసి ఇది పాలసీ అని వీళ్ళతో కూడా ఒక చిన్న డిస్కషన్ పెట్టి ఓకే చేసేస్తే అయిపోయేది. అది పెద్ద అయిపోయింది. ఇష్యూ కాదు. హ్మ్. కానీ వాళ్ళు అసలు దీన్ని ఎక్నాలెడ్జ్ చేయటానికి కూడా ఇష్టపడలేదు. అది ప్రపంచానికి అర్థమైపోయింది. అర్థమైపోవడం వలన వాళ్ళు పార్లమెంటు చలో పార్లమెంట్ అన్నప్పుడు నిజానికి వాళ్ళు ఏం పార్లమెంట్ లోపలికి వెళ్ళటం కోసం ప్రయత్నం చేయలే. వాళ్ళు మొదట చెప్పింది కూడా పార్లమెంటు గేట్లు ముట్టుకుని వెనక్కి వద్దామనే ప్రోగ్రాం. హ్మ్. ఆ ప్రోగ్రాంకి వాళ్ళేమీ లారీలు ఏర్పాటు చేయలేదు, రైళ్లు ఏర్పాటు చేయలేదు, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వలేదు, 500 రూపాయల నోట్లు ఇవ్వలేదు. అలాగే మామూలుగా మీటింగులకి జనాలను తీసుకురావడానికి ఒక ప్యాకెట్ వెళ్తుంది ప్రతి మనిషికి. ఓకే. ఆ ప్యాకెట్లో ఒక బిర్యానీ ప్యాకెట్ ఉంటుంది, దానిలోనే ఒక చిన్న క్వార్టర్ బాటిల్ ఉంటుంది, ఒక 500 రూపాయల నోటు ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏమన్నా పెరిగిందేమో నాకు తెలియదు. నేను చూసిన కాలంలో ఉన్నటువంటి రేట్ చెప్తున్నాను. హ్మ్. ఈ పద్ధతిలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరిగిపోతుంది స్లమ్స్లో. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బాధ్యతగా ఏ వెహికల్లో అయితే ఈ మూటలు వచ్చాయో అదే వెహికల్లో ఎక్కి వెళ్ళిపోతారు. అలా కూడా వాళ్ళు ఏమీ ఆర్గనైజ్ చేయలేదు. స్వచ్ఛందంగా యువకులు వచ్చారు. యాక్చువల్‌గా ఆ రోజు ధర్నా చేస్తున్న టైంలో పోలీసులు వ్యవహరించిన తీరుకు అక్కడ పెద్ద గందరగోళమైన పరిస్థితి ఏర్పడాలి. ధర్నా కాదు అది, వాళ్ళు చలో ఆ! పార్లమెంట్ అని తీసుకున్న ప్రోగ్రాంలో ప్రోగ్రామ్‌కి. పార్టిసిపేట్ చేయటానికి ఆ హ్మ్. చుట్టుపక్కల ప్రాంతాల్లో కుర్రాళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళు పోలీసులు వాళ్ళ మీద బాష్పవాయువులు అదే ప్రయోగించినప్పుడు, లాఠీ చార్జ్ వచ్చిన చేసినప్పుడు, వాళ్ళలా నుంచున్న తీరుకు చాలా మంది కదిలిపోయారంటండి. అవును. అంటే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేది ప్రశ్న. హ్మ్. మీరేమో వాళ్ళ 20 రోజులు దాటి వాళ్ళు అక్కడ దీక్ష చేస్తున్నా కానీ మీరు పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా ఆ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళ మీద రకరకాల నిందలు మోపుతూ ప్రచారం చేశారు. ఈ ప్రచారం జరుగుతున్న టైంలో వాళ్ళు జస్ట్ మీకు తమ వాయిస్ వినిపించటం కోసం, మీకు తెలుస్తోందో లేదో అని చెక్ చేసుకోవడం కోసం వాళ్ళు చలో పార్లమెంట్ అన్నారు. అవును. అన్నప్పుడు అప్పుడైనా సరే ఓకే రండి, మీరు ఒక ఇద్దరినో ముగ్గురినో అలౌ చేస్తాం, లోపలికి వచ్చి మాట్లాడండి అని చెప్పచ్చు. ఆ మాట కూడా చెప్పకుండా వస్తున్న వాళ్ళ మీద దాడి. మీకు అది ప్రోగ్రాం ఉందని తెలుసు. తెలిసి ఏం చేశారు వీళ్ళు, 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ముందు రోజే చెప్పాడు ఆయన, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి గారు హ్మ్. చెప్పాడు. ఆ పద్ధతిలోనే వాళ్ళు ఏర్పాటు చేశారు. దానిలో మఫ్టీలో కొంతమందిని నియోగించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా కొంతమంది ఆయుధాలు పట్టుకుని దిగారు రంగంలోకి. అంటే ఆ సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి.
కర్రలు ఉన్నాయి, ఆ కర్రలకి మేకులు కొట్టుకుని ఉన్నారు. ఈ మేకుల కర్రలతో కొట్టింది వాళ్ళే. అలాగే ట్రైనింగ్ రకరకాల ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు ఇలాంటి వాటిలో ట్రైనీస్ ఉంటారు అక్కడ. వాళ్ళని కూడా మఫ్టీలో దింపారు రోడ్ల మీదకి. వీళ్ళందరూ కలిసి ఒకవైపు పోలీసులు కొట్టడము, రెండో వైపు వీళ్ళు కొట్టడము. మధ్యలో ఈ మఫ్టీలో ఉన్న వాళ్ళతో డ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడి చేయించి ఆ దాడి వీళ్ళే చేశారని చెప్పి వీళ్ళని కొట్టడం స్టూడెంట్స్ని. ఈ కాన్స్పిరసీ ప్రోగ్రాం కూడా జరిగింది అక్కడ. జరుగుతోందని విద్యార్థులు గమనించి వాళ్ళే స్వయంగా పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు మమ్మల్ని కొట్టండి పర్లేదు అని చెప్పి ఒక కుర్రాడు వెనక్కి తిరిగి నిలబడ్డాడు. కొట్టండి, మీరు మీ ఓపిక, మీ డ్యూటీని మేము అడ్డుకోం, మీరు మా శరీరాల మీద ఎంత దలుచుకున్నారో అంత కొట్టేసుకోండి అని చెప్పడం చూసాం మనం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, దాని నియంతృత్వ ధోరణి అనేది ఎక్స్పోజ్ అయింది. ఈ ఎక్స్పోజ్ అవుతోంది అనే విషయం వాళ్ళకి అర్థమైంది. అర్థమైన తర్వాత నెమ్మదిగా టాక్స్కి పిలవటం అనే ప్రోగ్రాం మొదలైంది. నడ్డా గారు కబురు పెట్టాడు, ఒక ఇద్దరు వెళ్ళారు అక్కడికి. ఆ ఇద్దరిని కూడా 2 గంటలు వెయిట్ చేయించి ఆ తర్వాత లోపలికి పిలిచారు. ఆయన ఈ లోపులో రకరకాల చర్చలు జరిపాడు దీని మీదే. కానీ వీళ్ళతో మాట్లాడింది 5 నిమిషాలే. అండ్ వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి? పాకిస్తాన్ నుంచి ఫండ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా, చైనా నుంచి ఫండ్స్ వచ్చాయనేది ఎస్టాబ్లిష్ చేశారు మనం. అంటే భారతీయ జనతా పార్టీ అనుకూలంగా వ్యవహరించడం ద్వారా భారీ ప్యాకేజీలు ఆశిస్తున్నటువంటి చాలా దుకాణాలు ఉన్నాయి. మీడియా దుకాణాలు అనే పేరుతో, అది యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉన్నారు. బీజేపీ భావజాలాన్ని ప్రచారం చేయటము, అంటే బీజేపీ ఏది జనాలలోకి ఎక్కించాలనుకుంటోందని తామనుకుంటారో దాన్ని రూటెడ్గా ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. వాళ్ళు ఈ వ్యవహారాన్ని జనాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ రోజు చైనా రాయబార కార్యాలయం ఉంది, దాంట్లో ఏదో ఈవెంట్ ఒకటి జరుగుతోంది, దానికి కొంతమంది హాజరై అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కడేదో కొనుక్కుని వచ్చారు, ఆ వచ్చింది ఇక్కడ డెలివరీ చేశారు, ఒక ప్యాకెట్ ఏదో పట్టుకొచ్చారు అనేది. ఈ వెళ్ళిన వాళ్ళు బృందాకారత్ గారు వెళ్ళారు. బేబీ అని ఇంకొక ఎంపీ ఉంటాడు, సిపిఐ ఆయన వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు ఇక్కడికి. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రోగ్రాం నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చేటప్పుడు వాళ్ళ చేతిలో ఏదో ప్యాక్ ఉంది, ఆ ప్యాకెట్లో డబ్బులు ఉన్నాయనేది వీళ్ళ అంచనా. అది పట్టుకొచ్చి అభిజిత్కి ఇచ్చారు. అంటే అందులో చైనా వాళ్ళు ఈ ప్రోగ్రాం నడవడం కోసం కొన్ని 100 కోట్లు పెట్టుంటారు ఆ ప్యాకెట్లో. అది పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చేశారు, వాళ్ళే జరుపుతున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయటం కోసం. సక్సెస్ అయ్యారా సార్ దాంట్లో? ఎవరు నమ్ముతారండి ఆ మాటలు? వాళ్ళు నమ్మిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చైనా ఫండ్ చేస్తోంది, పాకిస్తాన్ ఫండ్ చేస్తోంది, భారతదేశంలో ఒక సమర్థవంతమైన ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఆయన నేతృత్వంలో పటిష్టమైన ప్రభుత్వం నడుస్తోంది. ఈ ప్రభుత్వం ఇంటిగ్రిటీని దెబ్బకొట్టి ఈ దేశాన్ని అస్థిరపరచడం కోసం కొంతమంది కలిసి చేస్తున్నటువంటి కుట్ర ఇది అనేది ఎస్టాబ్లిష్ చేయటం వాళ్ళ ఉద్దేశం. అది జరుగుతోంది. అది జనాలు అంటే వినేవాళ్ళు వింటున్నారు, కన్విన్స్ అయ్యేవాళ్ళు కన్విన్స్ అవుతారు. దానికి కౌంటర్ నరేషన్ చేసే గ్రూప్స్ కూడా బాగానే ఉన్నాయి, వాళ్ళు బలంగానే మాట్లాడుతున్నారు. గట్టిగానే ఫిక్స్ అయ్యారు, అసలు ఏదైనా సరే తాడో పేడో తెలుసుకుందాం అనడానికి సిద్ధంగా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.